కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. గుంటూరులో సాయి సాధన చిట్ ఫండ్ ఆర్థిక మోసాలపై సిఐడి విచారణ ప్రారంభమైంది. ఆధారాలు సమర్పించాలని అధికారులు కోరడంతో బాధితులు సిఐడి కార్యాలయానికి క్యూ కడుతున్నారు. ఇదే అంశంపై మా ప్రతినిధి కృష్ణ మరింత సమాచారం అందిస్తారు. సాయి సాధన చిట్ ఫండ్ మోసాలపై సిఐడి విచారణ కొనసాగుతుంది. అనేక మంది బాధితులను సిఐడి కార్యాలయం వద్దకు రావాలని పోలీసులు ఆదేశించిన పరిస్థితి. ప్రస్తుతం పల్నాడు జిల్లా నుంచి కొంతమంది బాధితులు వచ్చారు. వాళ్ళని సిఐడి అధికారులు కొంత డేటా తీసుకొని రమ్మని చెప్పారు. ఏమి డేటా తీసుకురమ్మని చెప్పారు, వాళ్ళు ఏం తీసుకొచ్చారు తెలుసుకుందాం. ఎప్పుడు ఫోన్ చేశారండి మిమ్మల్ని రమ్మని? మొన్న కాల్ చేశారండి. నిన్న రమ్మన్నారు. నిన్న మాకు రావడానికి కుదరలేదు. ఈ రోజు వచ్చాము. ఆధార్ కార్డు, పాన్ కార్డు అండ్ వాళ్ళకి పేమెంట్ చేసిన రిసిప్ట్స్, స్టేట్మెంట్స్ అవి తీసుకుని రమ్మన్నారు. అంతవరకు తీసుకుని వచ్చాము. మొత్తంగా ఎంతమంది ఉంటారు సార్ ఈ బాధితులు మొత్తం కూడా? ఏమండి, ఇప్పుడైతే ఒక గ్రూప్ ఒకటి ఉంది. దాంట్లో అయితే నా ఆల్మోస్ట్ ఒక 350 అట్లా ఉన్నారు నెంబర్స్. ఇంకా బయటకు రావడం మరి ఎంత ఉన్నారు. చిట్ ఫండ్స్ వాళ్ళు అయితే కనీసం ఒక 500-600 నెంబర్స్ ఉన్నారు. చిట్స్ కట్టిన వాళ్ళు. మాది కూడా చిట్టే ఉంది. లాస్ట్ 2 years నుంచి కడుతున్నాము. లాస్ట్ టైం క్లియర్ గానే అయింది కానీ బట్ ఈసారి చాలా ప్లాన్ గా వెళ్ళారని టాక్ వస్తుంది. మరి అంటే ఇప్పుడు దానికి సంబంధించినటువంటి యజమాని ఏమో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పుడు విచారణలో తేలే అంశాలు ఏంటి, మీకు ఎలా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? దాని గురించి కదా వచ్చింది. మనం మెయిన్ సిఐడి ఆఫీసులో రమ్మన్నారు, ఉన్న డాక్యుమెంట్లన్నీ ఇమ్మన్నారు. నెక్స్ట్ చూడాలి మరి ఏం చేస్తారో వాళ్ళు. మీ దగ్గర ఏం డేటా తీసుకొచ్చారు? సేమ్ అదే ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకున్నారు. వాళ్ళు ఇవి ఉంటాయి కదా, చిట్స్ రిసిప్ట్స్ ఉంటాయి కదా. మీరు ఎన్ని చిట్స్ కట్టారండి? మాది ఒకటే అండి. మామూలుగా నోట్లు ఉన్నాయి చాలా. అది అమౌంట్స్ మొత్తంగా బాధితులు అయితే వరుసగా వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డు, పాన్ కార్డు, వాళ్ళు చిట్ ఫండ్ కంపెనీకి పే చేసినటువంటి అమౌంట్ స్లిప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని రావాలని ఆదేశించడం జరిగింది. ముందుగా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఈ డేటా మొత్తం కూడా తీసుకున్నారు. కానీ మళ్ళీ సిఐడి కార్యాలయం దగ్గరికి వచ్చి మళ్ళీ ఈ డేటా మొత్తం కూడా ఇవ్వాల్సిందిగా చెప్పడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కొంతమంది దగ్గరే ఈ డేటా తీసుకున్నారు. మిగిలిన వాళ్ళు మొత్తం పూర్తి స్థాయిలో ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎంత పెద్ద మొత్తంలో ఈ వ్యవహారం జరిగింది అంటే దాదాపుగా 100 కోట్ల వ్యవహారం కాబట్టి సిఐడి పూర్తి స్థాయిలో మళ్ళీ ఆ డేటా తీసుకొని విచారణ చేయాల్సి ఉంది. కాబట్టి మళ్ళీ బాధితుల దగ్గర నుంచి పూర్తి స్థాయిలో సమాచారం తీసుకున్నది తెలుస్తోంది. అయితే ఈ విచారణ ఎన్ని రోజులు జరుగుతుంది, బాధితులకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది అనేటువంటి విషయాలను ఉన్నతాధికారులు త్వరలోనే ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తోంది. కెమెరా పర్సన్ నాగరాజ్తో కృష్ణ, ఎన్టీవీ, గుంటూరు.